కామధేనువుకి పూజిస్తుంటారు. ఎందుకంటే కోరిన వరాలు ఇస్తా ఉంటుంది అన్నటువంటిది. అట్లాగే అమరావతికి పూజించాలేమో. అమరావతి విషయంలో ఎందుకు ఇంత డ్రాగ్ అవుతున్నాయి? ఇంకా ఇంకా ఎందుకు సాగతీస్తున్నారు? ఎందుకు రోజుల తరబడి ముందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు వేగంగా చేయాల్సిన పనులు చేయటం లేదు? అంటే ఇది ఒక కామధేనువులాగా భావిస్తున్నారు. దశాబ్దాల పాటు అధికారంలోకి రావడానికి. ఎందుకంటే బాబున్నప్పుడైతే పరిగెడుతుంది, జగన్ వస్తే ఆపేస్తాడు, తీసేస్తాడు. ఇది లాస్ట్ ట్రిప్ చెప్పారు. అయినా జగన్ గెలిపించారు. జగన్ అది పట్టించుకోకుండా 3 రాజధానులు అనేటప్పటికి ఇప్పుడు అదే వీళ్ళకి ఎసెట్. రేపు పొద్దున్న జగన్ వస్తే నాశనం అయిపోతుంది. కాబట్టి మేము ఎంత ఇస్తే అంత సర్దుకోండి, మేము స్పీడ్గా చేస్తున్నామని ఫీల్ అవ్వండి. అంతే తప్పించి ఇది ఒక్క రోజులో పూర్తి కాదు, 25-30 ఏళ్ళు పడుతుంది మొత్తం పికప్ అవడం. బట్ 3 ఏళ్లలో మేము ఒక లెవెల్ చేస్తాం, లేకపోతే ఇంకో 5 ఏళ్లలో ఇంకో లెవెల్ చేస్తాం. మాకే అధికారం ఇవ్వండి, 15 ఏళ్ళు మాకే అధికారం ఇస్తే అప్పుడు అమరావతి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుని కనీసం బెజవాడ స్థాయికైనా తీసుకెళ్ళగలుగుతాం. అదే జగన్ వస్తే ఏ అనకాపల్లి స్థాయికో తీసుకొస్తాడు అనేటటువంటి ఒక అంబిషన్ క్రియేట్ చేయడం కోసం దాన్ని ఒక కామధేనుగా వాడుకుంటున్నట్టు కనబడుతుంది. ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, ఇదివరకు ఇప్పుడున్నటువంటి సీఎం కార్యాలయం, అదే సీఎం క్యాంప్ ఆఫీస్ ఇదివరకు ఉండేది కదా ప్రగతి భవన్, అది ఆ పక్కనున్న ఆ రోడ్లన్నీ ఒకప్పుడు మంత్రుల ఇళ్ళే, మంత్రులకి సంబంధించినటువంటి కేటాయించిన ఇళ్ళే. అదే సందర్భంలో తర్వాతన ఏదైతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతన బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12 దగ్గర కట్టుకొచ్చినటువంటిది ఒక పెద్ద మినిస్టర్స్ కాలనీనే కట్టుకొచ్చారు. అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ అమరావతిలో అట్లా ఎందుకు కట్టలేదు? సీఎం బంగ్లా ఎందుకు కట్టలేదు? అక్కడ ప్రగతి భవన్ టైప్లో ఇక్కడ సీఎం బంగ్లా ఎందుకు కట్టుకోలేదు? గవర్నర్ బంగ్లా విజయవాడలో ఉంటున్నారు గవర్నర్. ఇప్పుడు గవర్నర్ బంగ్లాకి 212 కోట్లు ఓకే చేశారు. అది ఫస్ట్ టర్మ్లో చేయాల్సింది. సరే జగన్ పక్కన పెట్టాలి, ఎందుకంటే అతను దాని మీద సీరియస్గా తీసుకోలేదు కాబట్టి. ఇప్పుడు బిగిన్ చేస్తే మళ్ళీ ఎప్పటికవుతుంది? సీఎం బిల్డింగ్ ఉండాలా, మంత్రులకి క్వార్టర్స్ ఉండాలి అక్కడ, అట్లాగే ఈయనకి ఉండాలి, గవర్నర్కి ఇవన్నీ ఉండాలా. ఇవన్నిటిది ఎప్పటికి పూర్తవుతాయి? ఇప్పుడు బిగిన్ చేస్తే ఎప్పటికి పూర్తవుతాయి? ఏమవుతాయి? అయ్యింది మీ అదృష్టం, అవ్వంది ప్రారంధం అనుకునేటటువంటి పరిస్థితి. స్పీడ్ 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 అనేదే ముఖ్యం. లేదు దీన్ని భవిష్యత్తులో కూడా మా ఎన్నికల అస్త్రం ఇదే అనుకుంటారా? ఇక వాళ్ళ ఇష్టం.